నేను ఒక మసాజ్ సెంటర్లో పనిచేస్తుంటాను. ఒకరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు పర్సనల్గా మసాజ్ చెయ్యాలి అని చెప్పింది. నేను ఓకే అని చెప్పని అప్పుడు ఆ అమ్మాయికి నాకు జరిగినది ఇప్పుడు చెబుతాను. హాయ్ సార్, నేను ఇంకా ఏమి చూడలేదు. ఒకటి అయితే నీ సైడ్ నుంచి కావాలి, మసాజ్ చేయించుకోవాలని ఉంది. బయట స్పా వాటికి వెళ్ళాలి అంటే నాకు భయం. లేడీస్ స్పాలో ఒక్కసారి ట్రై చేశాను, కానీ అంత ఫీల్ రాలేదు అని చెప్పింది. నేను మసాజ్ అంటే మామూలు విషయం కాదు, మరి మీరు కంట్రోల్లో ఉంటారా అని నేను అడిగాను. కంట్రోల్లో అంటే అని ఏమీ తెలియనట్టు అడిగింది. నేను మసాజ్ అంటే సెక్స్ కంటే నెంబరు ఆఫ్ టైమ్స్ మత్తు ఉంటుంది, మంచి కసి ఉంటుంది. సెక్స్ ది ఏముంది, 10 నిమిషాలు చేశామా అంతేకాని సెక్స్ కి ముందు పొందే అనుభూతి చాలా ముఖ్యం. నాకు ఆ ఫీల్ కావాలి అని చెప్పింది. అయితే మసాజ్ కి కావాల్సిన మెటీరియల్ లిస్టు పెడతాను, అవి మీరు తీసుకోండి. ఒకే లిస్టు పెట్టండి. ఇంకొక విషయం, బయట వద్దు, నా ఫ్రెండ్ రూమ్ ఉంది. తను ఈ వీకెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ కి వెళ్తుంది. రూమ్ ప్రాబ్లం లేదు, అన్నీ రెడీ చేసుకుని నీకు మెసేజ్ చేస్తాను అని చెప్పింది. 4 రోజుల తర్వాత తన ఫ్రెండ్ రూమ్ లొకేషన్ షేర్ చేసింది. సాయంత్రం 6కి తను షేర్ చేసిన లొకేషన్ కి వెళ్లాను. అప్పుడే తను ఆఫీసు నుంచి రూమ్ దగ్గరికి వచ్చింది. టీ షర్ట్ లో మంచి ఫిజిక్ ఉంది. హాయ్ అని చెప్పి పరిచయం చేసుకున్నాను. సారీ, అడిగిన లిస్ట్ ఇంకా షాపింగ్ చేయలేదు అని చెప్పింది. సరే పదండి షాప్ కి వెళ్లి తీసుకుందాం అని చెప్పను. ఇద్దరం బండి మీద షాప్ కి వెళ్తున్నాము. బండి మీద వెళ్తున్నప్పుడు తన బంతులు తగులుతున్నాయి. నాకు కొంచెం ఇబ్బంది అనిపించి, వీటిని ఎలా మోస్తారు మీరు, మీకు కష్టం అనిపించదు అని అడిగాను. లేడీస్ కి అవే కదా అందం, అవి ఎంత టైట్ గా ఉంటే మగాళ్లు చూపులతో తినేస్తారు. అయినా చాలా కష్టం కదా. ఇలా మీ అబ్బాయిలకి అవి తగిలితే ఫోకస్ అంతా చేంజ్ అవుతుంది. అవును, అయినా అంత పెద్ద సైజ్ ఎలా? నా బాయ్ ఫ్రెండ్ వారానికి ఒక్కసారి నాతో శృంగారం చేస్తాడు. అవునా, ఈ పాటికి లూజ్ అయిపోయే ఉంటుంది కదా. అంత లూజ్ అయితే అవ్వలేదులే. డైలీ నేను ఏరోబిక్స్ చేస్తా అని చెప్పింది. ఇద్దరం షాప్లో మసాజ్ కి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని డిన్నర్ ఫుడ్ పార్సెల్ తీసుకుని తన ఫ్రెండ్ రూమ్ కి వెళ్లేసరికి రాత్రి 8 అయింది. నా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి పలవనా అని అడిగింది. దేనికి అని నేను అన్నాను. మరి నేను కంట్రోల్ తప్పితే నువ్వు చెయ్యవు అని ముందే మైండ్లో ఫిక్స్ అయ్యావు కదా. అతను ఉంటే మసాజ్ నేను చేయలేను, కాన్సంట్రేషన్ పోతుంది అని చెప్పను. ఇప్పుడు కాదు, మన ప్రోగ్రాం అయ్యాక నాలో కసి పెరిగితే ఆ టైంకి వస్తాడు అని చెప్పింది. సరే నీ ఇష్టం అని చెప్పను. డిన్నర్ ఇప్పుడు చెయ్యొద్దు అని ఇద్దరు అనుకున్నాం. తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసింది, కానీ అతను ఈరోజు రాలేను, సిటీ అవుట్ సైడ్ ఉన్నాడు అని చెప్పాడు. తను కొంచెం డిస్పాయింట్ అయింది. దేనికి డిస్పాయింట్ అవుతున్నావు అని అడిగాను. నేను చాలా మసాజ్ వీడియోస్ చూశాను, అందులో కంట్రోల్ తప్పితే ఆ కసి తగ్గదు కదా అని చెప్పింది. అవన్నీ మైండ్లో పెట్టుకోకు, నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్పను. తన డ్రెస్ చేంజ్ చేసుకుని షార్ట్ లో వచ్చింది. తన తొడలు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోయింది. తను కాదు, నేను కంట్రోల్ తప్పేలాగా ఉన్నాను అని మనసులో అనుకున్నాను. నాకు మసాజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ శృంగారలో ఎందుకు లేదో ఎప్పుడూ నా మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. అది పెళ్లి అయ్యాక వేర్వాళ్లతో సెక్స్ చేయకూడదు అని నేను బలంగా ఫిక్స్ అవ్వటం వలనో ఎప్పటినుంచో అదే నా మైండ్లో ఉంది. కానీ కొన్నిసార్లు తప్పక చెయ్యాల్సి వస్తుంది. పరుపు మీద బెడ్ షీట్ తీసి వైట్ క్లాత్ వేశాను. తను షార్ట్ తీసేసింది, పైన పెట్టి కోట్లో ఉంది. తను నా వైపే చూస్తుంది. తను బెడ్ మీద బోర్లాగా పడుకుంది. ఇప్పుడే వస్తాను అని వాష్ రూంలోకి వెళ్లి ఫ్యాంట్ తీసి షార్ట్ వేసుకున్నాను. తను అండర్ వేర్ తీసి తన మీద వైట్ టవల్ కప్పుకుంది. తన కింద స్పాంజ్ టైపు దిండు పెట్టుకుంది. తన అయితే మంచి కొవ్వు పట్టి బాగా బలిసి ఉంది. ఆయిల్ బాటిల్ ఓపెన్ చేశాను. తన మెడ దగ్గర నుంచి నడుము వరకు ఆయిల్ సన్నటి ధార కింద పోశాను. తన మెడ దగ్గర నుంచి మొదలు పెట్టాను. 2 చేతులతో మెడ దగ్గర స్లోగా చేస్తూ ఉన్నాను. తన వీపు మీద ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉన్నాను. తను కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది. తన నడుము 2 వైపులా చాలా స్మూత్ గా మసాజ్ చేస్తూ ఉంటే తను మెల్లిగా అరుస్తూ ఉంది. తన 2 హ్యాండ్స్ కి ఆయిల్ అప్లై చేసి తన సంకని తాకగానే ఏదో షాక్ కొట్టినట్టు ఫీలింగ్ కలిగింది అని చెప్పింది.
తన చెవులు, తన మెడ వెనుక మసాజ్ చేస్తూ ఉన్నాను. తన లెగ్స్ కొంచెం దూరం చేసింది. తన బ్యాక్ పిర్రల మీద ఆయిల్, సన్నటి ధార కింద పోసి మసాజ్ చేస్తుంటే ఆమె మెల్లిమెల్లిగా అరుస్తూ ఉంది. తన 2 కాళ్ళు, ఫింగర్స్ బెడ్ కి వేసి నొక్కుకుంటూ ఉంది. తన తొడలు నుంచి అరికాలు వరకు ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తూ ఉన్నాను. తొడలు మంచి కండపట్టి ఉన్నాయి. ఆడదాని బాడీలో ఎక్కడ టచ్ చేసిన తాను మంచి మడులోకి వస్తుంది. ఈ రాత్రి ఈమెతో ఎంజాయ్ చేయటం నాకు తప్పదు అనిపిస్తుంది. తన నార్మల్ పొజిషన్లో పడుకుంది. బెడ్ మీద నార్మల్గా పడుకుంది. తన ప్రైవేట్ పార్ట్స్ మీద వైట్ టవల్ వేశాను. తను 2 కాళ్ళు దూరం చేసింది. తన ప్రైవేట్ పార్ట్స్ మీద ఉన్న వైట్ టవల్ తీసి చూశాను. లైట్గా హెయిర్ ఉంది. షేవ్ చేసుకోలేదా? తాను షేవ్ చేసే ఉంది కదా అని చెప్పింది. ఇంకా స్మూత్నెస్ ఉంటే మసాజ్కి బాగుంటుంది అని అన్నాను. సరే చేయి, నీకు ఎలా ఉండాలో అలా చేసుకో అని చెప్పింది. తన ప్రైవేట్ పార్ట్స్ ని షేవ్ చేస్తూ ఉన్నాను. తను కళ్ళు మూసుకుని ముఖం మీద క్లాత్ వేసుకుని ఎంజాయ్ చేస్తుంది. షేవ్ చెయ్యగానే నీట్ గా కనిపించింది. బాయ్ ఫ్రెండ్ గట్టిగా వాడుతున్నాడు అని అర్థమయ్యింది. ప్రైవేట్ పార్ట్స్ మీద లోషన్ తీసి అప్లై చేశాను. లోషన్ తగలగానే తనకి చల్లగా అనిపించింది. తన నోటి నుంచి సౌండ్స్ రావటం స్టార్ట్ అయ్యాయి. తన హెడ్ దగ్గరికి వెళ్లి నెక్ నుంచి మసాజ్ చేయటం మొదలు పెట్టాను. స్లోగా చేస్తూ ఉన్నాను. ఆయిల్ తీసుకుని తన మెడ వెనుక రాస్తూ స్లోగా చేస్తుంటే తన 2 చేతులని ఆయిల్ రాసి చేస్తూ ఉన్నాను. జబ్బలు 2 బాగా పెంచింది. తన ఊపిరి ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంది. తన ప్రైవేట్ పార్ట్స్ ని 2 తొడలు మధ్య గట్టిగా అదిమి నలుపుకుంటూ ఉంది. తన సంక మీద ఆయిల్ పోసి చేస్తుంటే తన గొంతు ఆరిపోతూ ఉన్నట్టు గుటకలు వేస్తుంది. కళ్ళు మూసుకుని ఆ సుఖాన్ని ఎంజాయ్ చేస్తుంది. తన సంకలో పోసిన ఆయిల్ సంక లోపల ఫింగర్స్ పెట్టి మసాజ్ చేస్తుంటే తనకి చక్కెల గింతలు వస్తున్నాయి అని చెప్పింది. తన 2 ప్రైవేట్ పార్ట్స్ మీద ఆయిల్ పోసి నా 2 చేతులతో స్మూత్ గా చేస్తూ తనలో కసి పెరుగుతూ ఉంది. ఆ నిపిల్స్ ని నా నాలిక పెట్టి నాకుతూ ఉన్నాను. తను సౌండ్స్ చేయటం మొదలు పెట్టింది. ఆ నిపిల్స్ మీద నాలికతో టచ్ చేస్తూ నాలికతో అటు ఇటు తిప్పుతూ ఉంటే తనలో కసి పెరుగుతూ ఉంది. తన బొడ్డు నుంచి నడుము వరకు ఆయిల్ పోసి స్లోగా చేస్తుంటే సౌండ్స్ పెరుగుతూ ఉన్నాయి. తన నోటి నుంచి హాహం అబ్బా అంటూ అరుస్తూ ఉంది. తన తొడలు దూరం చేశాను. అరే మసాజ్ ఆపి నాకరా కొంచెం, నా లోపల గుల ఆగటం లేదు. 5 నిమిషాలు ఆగు, ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, ఇంకా మజా వస్తుంది, ప్లీజ్ రా తొందరగా నాకు అని చెప్పింది. అప్పుడు పక్కన ఉన్న తేనె దానిమీద వేశాను. తేనె పెదాలకి రాస్తూ నా నాలిక తన మీద పెట్టి తన గోలిని నాలికతో రబ్ చేస్తుంటే వాసు కమాన్, నాలో గుల ఆగటం లేదు, రా ఇంకా గట్టిగా నాకరా, నేను ఆగలేను అంటూ తను అరుస్తూ ఉంటే నా చిన్నాడు ఆగేలాగలేదు. నాకు ఫస్ట్ టైం భయం వేసింది. దీన్ని కంట్రోల్ చేయగలనా లేదా అని. నాకు లోపల ఏదో అవుతుంది రా, కసెక్కిపోతుంది రా. తన మీద నాలికతో రబ్ చేస్తుంటే తనలో కసి పెరుగుతూ ఉంది. తన ముఖం అంత చెమటలు. వాసు, నాకు ఇప్పుడు సెక్స్ కావాలి రా, సిగ్గు విడిచి అడుగుతున్నా, నీ సిద్ధాంతాలు పక్కన పెట్టి నన్ను సుఖపెట్టు అని అడిగింది. తనలో ఒక ఫింగర్ పెట్టి అటు ఇటు తిప్పుతూ నీ నాలికతో రబ్ చేస్తూ ఉంటే తను గింజుకుంటూ ఉంది. తన వల్ల అవ్వటం లేదు. నాలికతో ఫాస్ట్ గా రబ్ చేస్తుంటే వాసు కమాన్, అలాగే చేయిరా, నాకు అయిపోతుంది రా, అంతే నాకు రా అని ఒక్కసారిగా అరుస్తూ తను అలసిపోయి పడుకుంది. ఒరే ఇడియట్, చేయమని అంత రిక్వెస్ట్ చేసినా చేయవు ఏంటిరా, నేను కంట్రోల్ తప్పాను. మసాజ్ ఇంకా పూర్తి అవ్వకుండానే ఇంత మత్తుగా ఉంది. నా బాయ్ ఫ్రెండ్ 2 సార్లు చేసినా నేను ఒక్కసారి కార్చుకుంటా, కానీ నువ్వు మసాజ్ చేస్తుంటే అప్పుడే 2 సార్లు అయిపోయింది. తన లేచి బెడ్ మీద కూర్చుంది. టైట్ బ్రాలు వేసి కవర్ చేస్తుంది. కొంచెం గ్యాప్ తీసుకుందామని చెప్పింది. కొద్దిసేపటి తరువాత మళ్ళీ అరే ఇడియట్ ఆగు అంటూ తను బెడ్ మీద నుంచి లేచి నా దగ్గరికి వస్తుంటే నా దగ్గరికి వచ్చి బెడ్ మీదకి లాక్కుని వెళ్ళింది. నన్ను సుఖపెట్టారా బాబు అని నన్ను బెడ్ మీదకి నెట్టింది. తను నా మీద ఎక్కింది. ఒక్క నిమిషం దిగు అన్నాను. ఏమి అయింది రా అంది.
నేను కసిమీద ఉన్నాను, నీలో వేడి చల్లారింది, నీలో వేడి పెరిగితే అప్పుడు మజా ఉంటుంది అని చెప్పను, ఏం చేస్తావు మరి అని అడిగింది. తను నా మీద నుంచి లేచి బెడ్ మీద పడుకుంది. నేను తన మీదకి ఎక్కి స్టార్ట్ చేయు అని చెప్పాను. తను సరే అని చెప్పింది. అలా కొంచెం సేపు చేసిన బాగా ఎంజాయ్ తరువాత, ఓ మై గాడ్, నా కొడుకు మళ్ళీ కసి తెప్పిస్తున్నాడు అని అరుస్తూ ఉంది. తనలో కసి పెరుగుతూ ఉంది. అరే, ఇక నా వల్ల కాదు, ఇక పడుకో రా, నేను ఎక్కుతాను అని చెప్పింది. నేను బెడ్ మీద పడుకున్నాను. తను నా మీద ఎక్కి ఊగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. కొంచెం సేపు అలాగే ఉంచి అని నా మెడ మీద కిస్ చేస్తూ ఉంది. ఎంజాయ్ చేస్తూ ఉంది. నా మీద పడుకుని స్పీడ్ పెంచింది. మగాడు కింద పడుకుని, ఆడది మన పైకి ఎక్కి తనే ఎదురు చేస్తూ ఉంటే అంత త్వరగా మగాడికి అవ్వదు. అది ఒక్కోసారి అరగంట పైనే పడుతుంది. ఎందుకంటే మగాడు ఆపుకుంటూ చేస్తూ ఉంటాడు. తనకి అదే సుఖం కావాలి. అలా 20 మినిట్స్ వరకు నా మీద ఎక్కి ఊగుతూ తనకి అయ్యే వరకు చేసుకుంది. అదేంటి రా, 20 నిమిషాలు చేసుకున్నామా, కానీ నా హ్యాండ్ పడగానే వెంటనే అయిపోయింది. నువ్వు ఎంచుకున్న పొజిషన్ అలాంటిది. నాకు తెలిసి ఓపిక ఉంటే 40 మినిట్స్ వరకు ఆపుకోవచ్చు. అదే డోగీలో అంతసేపు కష్టం. మహా అయితే 10 నిమిషాలు. ఇద్దరం లేచి ఫ్రెష్ అయి డిన్నర్ చేశాం. అప్పటికే టైం 12 అయింది. తను డిన్నర్ చేశాక బెడ్ మీద 2 తొడలు దూరం చేసి పడుకుంది. నీకు ఓపిక ఉంటే మళ్ళీ చేసుకో అని చెప్పి పడుకుంది. తరువాత నేను కూడా అలా తనని చూస్తూ నిద్రలోకి జారుకున్నాను. ఉదయం నన్ను నిద్ర లేపింది. బెడ్షీట్ అంతా ఆయిల్ మరకలు. ఉదయం నాతో మళ్ళీ బాడీ మసాజ్ చేయించుకుంది. తనకి కసి పెరిగి నా మీద ఎక్కి ఒక అరగంట వరకు ఆపుకుంటూ స్పీడ్ పెంచుతూ చేసుకున్నాం. మొత్తానికి తనని నీ కంట్రోల్ చేయలేకపోయాను నేను. అది కంట్రోల్ తప్పి నన్ను కంట్రోల్ తప్పేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.